పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్గా నిన్న ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రెస్ మీట్ ఇది. నిన్న మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్కో ఒక ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. దానికి నేను వెళ్ళడం ద్వారా నేను మిస్ అయ్యి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మల్లప్ప వైన్ షాపులను డీల్ చేస్తున్నాడు, మల్లప్ప వైన్ షాపులను 32,000 రూపాయలకు సెట్ చేసినాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నా. వైన్ షాపుల్లో నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఎవరు చెవి కొరిగితే వాళ్ళ మాట వినే పరిస్థితిలో మీరు ఉన్నారేమో సాయన్న, నాకైతే అర్థం కావట్లేదు. మీ వాళ్ళ ద్వారానే నేను వైన్ షాపులకి ఎక్కడైనా కానీ ఆ రేటు కుదిరించినట్లు కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పించగలిగితే, లేదా ఇతర వైన్ షాపుల ద్వారా చెప్పించగలిగితే నేను రాజకీయాన్ని వదిలేస్తాను. ఎందుకంటే పెద్ద మాట నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆరంభం ఎక్కడైంది, అంతం ఎక్కడైంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇదే వైన్ షాపులు వాళ్ళు యజమానులందరూ నా దగ్గరికి మా పరిస్థితులు ఇలా ఉంది, 8%, 20% ఈరోజు మార్జిన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క టెండర్లో మేము పాల్గొన్నాం. కానీ ప్రభుత్వము 8 నుంచి 9% కూడా మాకు మార్జిన్ రావటం లేదనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికీ తెలుసది. ఇది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది. తప్పకుండా దాన్ని సవరిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సవరిస్తారు కూడా. ఈ విషయాలు వాళ్ళు వైన్ షాప్ వాళ్ళతో వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని మా వ్యాపారాలని నష్టం లేకోకుండా జరుపుకోవాలంటే మాకు కొన్ని వెసులుబాట్లు కలిగించండి అని అన్నారు. ఎమ్మెల్యే గారికి తెలియజేయండి అని అన్నారు. సో ఆ విషయాన్ని ప్రస్తావించాం తప్పితే ఎక్కడ కూడా నేను వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఈరోజు నాకు చేతైన ఇన్ఫర్మేషన్ పార్థసారథి గారికి అందించాను తప్పితే నేను ఎక్కడ కూడా ఇటువంటి పనులు చేసేటువంటి ప్రసక్తే ఉండదు. ఇంకోటి సాయి ప్రసాద్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, 25 ఏండ్లు పడుతూ 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 రాజకీయాలు చేస్తున్నటువంటి వాడిని. నాకు డబ్బు అంటే వ్యామోహమే లేదు. డబ్బులు దాన ధర్మాలు చేసి ప్రజల కోసం డబ్బులను వెచ్చించి ఈరోజు రాజకీయం కోసం డబ్బులను పెట్టి ఒకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాక, ఇంకొకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాకపోగా 3వసారి కంటెస్ట్ చేసి నా ఆస్తులను నమ్మి అప్పులు చేసి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ 2024లో టికెట్ వస్తుందని మళ్ళీ 5 ఏళ్లు కష్టపడి నేను రాజకీయం ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి నేను. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు డబ్బులు వ్యామోహం ఉన్నటువంటి నాయకుడు ఎవరు, అసలు డబ్బులంటే తుచ్చగా భావించేటువంటి నాయకుడు ఎవరు అనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. దయచేసి సాయన్న నేను ఒక్కటే తెలియజేస్తున్నా, డబ్బు అనేటువంటి వ్యామోహంలో మేము లేము. మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద మీ ఆధారాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి. నా పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు వీరమయ్య కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తున్నారు. నిజాయితీగానే మేము ముందుకు పోతున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేశాడు. ఎవరో మొన్న స్టేషన్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వెళితే డాక్యుమెంట్ రైటర్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు పరామర్శించడానికి? నేను గతంలో కూడా మీడియాలో ఒక ఫోటో వస్తే చెప్పాను. నేను ఆ ఇష్యూకి పరామర్శించడానికి వెళ్ళారా, అక్కడ జరిగినటువంటి బాధితులకు అండగా నిలబడటానికి వెళ్ళారా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సో ఊకే ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి ఏదో ఒక విషయాన్ని అలా వదిలేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇకపోతే ఇంకొక విషయం, డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేయాలన్నాడు సాయన్న. డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ, డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి పార్టీలు. నేను సాయన్న ఒకటే అడుగుతా ఉన్నా, 5 నెలల కింద 5 సంవత్సరాల కింద నాలాంటి బీసీ వ్యక్తి పోటీ చేస్తే, ఈ ఆదోనికి 3వ వ్యక్తిగా పోటీ చేస్తే, పోటీలో దిగితే మీరు ఏమేం ప్రచారం చేశారో నా గురించి మొత్తం తెలుసు. మీతో ఉన్నటువంటి కోటరీలతో ఏం ప్రచారం చేశారో నాకు మొత్తం ఇప్పటికే ఆధారాలతో సహా ఉన్నాయి. ఏ రకంగా ఫేస్బుక్ని
అస్సలు ఏ రకంగా నా మీద అసభ్య పదజాలానికి వాడడానికి వినియోగించుకున్నారో నాకు తెలుసు. మళ్ళీ అంతకుముందు గతంలో ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని 2018లో 19లోనే ఎందుకు తెచ్చారు అంటే నాలాంటి వాడు పోటీ చేయడం మీకు ఇష్టం లేదా? సో డిగ్నిఫైడ్ రాజకీయాలు అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము. కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్ మేము ఏవైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు లాస్ట్కి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే నువ్వు ఒక అమ్మకి ఎప్పకు పుట్టినటువంటి అన్నటువంటి నాయకుల్ని ఈరోజు భుజాల మీద చేసుకొని తిరుగుతావా సాయన్నను? మీరు ఈరోజు డిగ్నిఫైడ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా? డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ, జనసేన అంటే డిగ్నిటీ అంటే జనసేన. మేము ఇంతకంటే వాయిస్లో మేము ఏం చెప్పలేము. ఇంకొక మాట అన్నారు, అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మీనాక్షి నాయుడు అంటారు, స్వామి అంటారు, ప్రకాష్ జైన్ అంటారు, రాయచోటి రామయ్య అంటారు, కమిషనర్ అంటారు, విట్టా రమేష్ అంటారు, మల్లప్ప అంటారు. ఇది డిగ్నిటీ? ఎప్పుడైనా కానీ రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉన్ని గారు అని సంబోధించాలి సాయన్న. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఎందుకంటే మేమేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్ లో మనోజ్ రెడ్డి గారు అన్నా కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ మీట్ పెట్టించారు. పెద్ద చిన్న లేదా మల్లప్ప నీకు? అరే మేము గారు అని సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో మా నాయకుల్ని పిలుస్తావా? మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన? ఎక్కడ డిగ్నిటీ ఇది? రాజకీయాల్లో మార్పు వచ్చింది, ఎస్ మార్పు వచ్చింది. ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది. ఈరోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది. ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు. అది మీరు తెలుసుకోవాలి. ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం ఏమో కూడా తెలుసుకోవాలి. సరే, మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు. మేము ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రజలే దేవుళ్ళుగా భావించి ఇంకా మేము అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా మీద నమ్మకం పెట్టినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక విషయం అన్నారు సాయన్న, డీసిల్టింగ్ విషయంలో 1,26,00,000 వచ్చాయి. సాయన్న మీదే కౌన్సిల్, మీ వాళ్ళే అక్కడ సభ్యులంతా వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు. ఒకసారి ఆ ఫిగర్ తెప్పించుకోండి. డీసిల్టింగ్ కి ఎంత వచ్చింది, ఎమర్జెన్సీ కింద డీసిల్టింగ్ కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రివర్యులు, అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు? 1,14,00,000 రూపాయలు ఇచ్చారు సాయన. దాంట్లో మొన్న టెండర్కు పిలిచినటువంటి వరకు జిఎస్టితో కలిపితే 45 లక్షల రూపాయలు మాత్రమే. ఇంకా దాదాపు 70 లక్షల రూపాయల వరకు ఇంకా పిలువబడలేదు. మీకు వర్క్ 15 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు మాజీ అయినారు. వర్క్ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుందనేది తెలుసుకోండి సాయన. మీరు టెండర్ మొన్న అయింది, ఒకసారి చూసుకోండి, మీ కౌన్సిలర్ ద్వారా తెలుసుకోండి. అది షఫీక్ అయింది, ఇంకా అగ్రిమెంట్ కాలే. కమిషనర్ జాగ్రత్త. ఏం సాయి ప్రసాద్ రెడ్డి అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, ఇది కాదు. నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా, భయపడించడానికి ప్రయత్నించొద్దండి. నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి, నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయిండొచ్చు, నాకు హోదాలు లేకుండా పోయిండొచ్చు. మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీలోకి అట్లా వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించిండొచ్చు, మీరు ఎమ్మెల్యే అయిపోయిండొచ్చు. 25 ఏళ్లుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి, అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయం అని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్ కి వెళ్ళి
తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి, అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి 2019లో తెగింపుతో పోటీ చేసి, ఎన్ని కష్టాలున్న కుటుంబాలను పక్కన పెట్టి పోటీ చేసి, అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా, తను 2 చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండాని వదలకూడదని చెప్పి ఇంతమంది నాయకులను కార్యకర్తలను తయారు చేసి 2024లో కూడా నేను టికెట్ ఆస్పిరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా పార్థసారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈరోజు పార్థసారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి. మీరు ఒక్కసారి ఓటమి వస్తే తట్టుకోలేరా? మీరు ఒక్కసారి ఓటమి వస్తే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారా మీరు, మీ నాయకులు? ఇది ఎక్కడ రాజకీయం అన్న నాకు అర్థం కాలే. సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా, షఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడయింది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా. దయచేసి అన్న, ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు. మల్లప్పకి ఇంకొకరి పట్ల సానుభూతి ఉంటది, మల్లప్పకి ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటది, మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటది. మల్లప్ప శత్రువు ముఖంలో కూడా చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు. ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి అన్న. ఇంకా నా గురించి అక్కసు వెళ్ళబుచ్చుతున్నటువంటి వాళ్ళకందరికీ నేను తెలియజేస్తున్నా, గుర్తు పెట్టుకోండి, నా క్యారెక్టర్ నేను చచ్చి కట్టె కాలేంత వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 6-7 నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకరరావు గురించి, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. హైందవ శంకరరావు అనేటువంటి సభ మహాసభ అది. నిన్న మొన్న చాలా మంది దాని గురించి మాట్లాడారు. అన్న, ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమం తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని భరించలేనప్పుడు చందాలు అడగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. మీకు తెలియందా? ఇదేమైనా ఆదోని నియోజకవర్గంలో మాత్రమే జరుగుతూ ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో అటువంటి కార్యక్రమానికి చందాలు అడిగినప్పుడు మనసు పూర్తిగా ఇచ్చేటువంటి దాతలు మాత్రమే ఇచ్చుంటారు, ఎవరిని బలవంతం చేయరు. ఈరోజు పార్థసారథి గారు ఇంకొక విషయం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్న ఆదోని నియోజకవర్గ ప్రజలకు, పార్థసారథి గారి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే, ఆయన ఈ హైందవ శంకరరావానికి సంబంధించి హైందవులను అడగాలనేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళని కూడా అడిగాడు ఆయన. ఇది వాస్తవం. ఇది ఏమన్నా సహకరించగలరా అని చెప్పి దానిని తప్పుపడుతూ మీరేదో ఇట్లని అని చెప్తా ఉంటే చూడండి, తెలుసుకోండి. మీ పక్కన ఉన్నటువంటి సాక్ష్యాలను మీరు పెట్టుకొని ఏదో మామ ఇచ్చినామని పక్కనున్నాడు అన్నాడంట. ఎవరేమనింటారు మామ? ఆయన ఏమైనా బలవంతం చేసిండా? లేదని చెప్పాల్సిండ్రు ఆ రోజు. అంటే ఇది ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడించడానికే ఇచ్చిండ్రేమో. రాంగ్ కదా ఏదైనా విషయము. నేను కూడా ఈరోజు మొత్తం నా జీవితంలో కోట్లలో దానాలు చేసిన. నేను ఎక్కడ రోజు కూడా ఒక్కరోజు వచ్చి నేను ఫలానానికి ఇచ్చిన, నా దగ్గర కూడా సాయన గుర్తుపెట్టుకో, నా దగ్గర కూడా మీ వైసీపీ నాయకులు, నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు, ఇతర ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా నేను అక్కడ రాజకీయం చూడలే, మానవత్వంతో ఇచ్చినాను. ఇచ్చింది ఎక్కడా చెప్పుకోలేదు. ఇది ఈ రోజుకి మరొక్కసారి ఇంకా 10 సార్లు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. సో అందుకే హైందవ శంకరరావు గురించి దయచేసి మీరు దాని గురించి ప్రస్తావించడం కూడా తప్పు కాదు. ఒకవేళ మీకేమన్నా అయ్యింటే మీరు ఇంకా హైందవ శంకరరావుకి మీరేమన్నా తోడ్పడి ఉంటే ఆ విషయాలు మీరు తెలియజేస్తే ప్రజలకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకొక విషయము, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టుల గురించి ఇప్పుడు మాట్లాడారు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా
గడప గడపకు కేవలం మీ మైలేజ్ కోసం, ఎందుకంటే నెక్స్ట్ మీరు 2024లో పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మైలేజ్ కోసం గడప గడపకు గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్లందరినీ నమ్మించి ఆ కాంట్రాక్టులు ఈరోజు దాదాపు 3 కోట్ల పైచీలకు వర్కులు చేసి ఇరుక్కొని పోయినారు, వడ్డీలు కడుతున్నారు. ఆ గడప గడపకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అవుతున్నారు. మాకు వైసీపీ గవర్నమెంట్ లో పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు కాలేదు, ఇప్పుడైనా మమ్మల్ని కనికరించండి మా కుటుంబాలని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు. ఎస్, పార్థసారథి గారి దగ్గర మేము ఈ విషయం డిస్కస్ చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలి, వాళ్లకు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో గడప గడప ఫండ్స్ రిలీజ్ చేద్దాము అని చెప్పి ఎక్కడ కూడా రాజకీయంలో శత్రుత్వం చూడని ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ ఉండేటనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి అన్న, నేను మీకు ఒకటే చెప్పేది, ఏ నాయకుడు మీద ప్రేమ ఉన్నా, ఏ నాయకుడి మీద అభిమానం ఉన్నా, ఏ నాయకుడిని ఎవరు ఇష్టపడినా, ఏ వ్యక్తిని ఎవరు ఇష్టపడినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే వాళ్లకు ప్రశంసల జల్లు కురిపించడం కామన్. సభలో ప్రసంగించినప్పుడు చప్పట్లు కొడతారు, అభిమానంతో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు, నా నాయకుని మాట నాకు నచ్చినప్పుడు చప్పట్లు కొడతారు. లేదు, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా ఆదో నియోజకవర్గంలో చప్పట్లకంతా పేటెంట్ రైట్ నాకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదని చెప్తే ఎవరు చప్పట్లు కొట్టుకుని మేము ఆపేస్తాం. మళ్ళీ మీరన్నా కొట్టారా, నా మాట బాగుందని చెప్పట్లు కొట్టద్దని బాధపడతారన్న. సో అందుకే నేనేమంటున్నానంటే ఒక విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, అన్న దయచేసి మీరు ఇంకొక నాయకత్వం చిన్న చూపు చూసి మాట్లాడొద్దండి. ఎవరు నాయకత్వానికి ఒక రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ రాజకీయం చేసేటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిపోయినారు. సో ఎక్కడ కూడా ఇక్కడ అక్కసు ఉండకూడదు. ప్రతి ఒక్కరి పట్ల నోటి మీద పెదాల్లో మాట ఏమొస్తుందో మనసులో కూడా అదే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఇంకొకసారైనా మీరు కూడా ప్రెస్ మీట్లు ఆపేస్తామన్నారు, మాకు కూడా ఏం సరదా ఏం లేదు. మేము కూడా ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా అధికారులను కూడా మనము పని చేయించుకునే పరిస్థితిలో ఉన్నాం. చేయండి, తొందరగా చేయండి ప్రజలకని మేమే అధికారంలో ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిధిలో ఉన్నాం. మీలాకేం ఆజ్ఞాపించము, ఏం చేయము. వాళ్ళ పరిస్థితులను కూడా తెలుసుకొని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే పనుల్లో మేము బిజీగా ఉన్నాము. ఇక ముందు మీరు అన్నట్లే మీరు పెట్టిన ఇంకెవరు నా మీద ఆరోపణలు చేసినా ఇంకా రేపటి నుంచి మా వాళ్ళు చూసుకుంటారనే విషయాన్ని కూడా మీడియాకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఆదులు తేడా లేదని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి మాత్రమే మార్పు ఉంది, మిగతా ఏ మార్పు లేదని చెప్పేసి పోస్ట్ చేస్తున్నారు. ఏ మార్పు ఉందన్నా? ఎమ్మెల్యే మాత్రమే మార్పు ఉంది. నేను చెప్తాను దాని గురించి. కూటమి నాయకుల ఆవేదన అనేది, మన నాయకులు ఎలాంటి వారంటే మనసులో ఒక్కొక్కరు నాయకత్వాన్ని వాళ్ళు పల్లకి మోస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఏదైనా బాధ కలిగినప్పుడు కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేసి అటువంటి మాటలు మాట్లాడిండొచ్చు. కానీ ఇది వారికి కాదు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఫైనల్లీ అల్టిమేట్లీ వీఆర్ ఫర్ ద షేక్ ఆఫ్ ద పబ్లిక్, ఆదోని కాన్స్టిట్యుయెన్సీ పబ్లిక్. ఇప్పుడు మార్పు అంటే ఆదోని ప్రజలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఒక రకమైన మార్పు. అంటే ఇక్కడ అభివృద్ధి పనులు జరగాలి, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, కాలేజీలు, ఇంకోటి రావాలి. రెండవది ఏమంటే ఆదోని ప్రజలకు మానసిక ప్రశాంతత ఉండాలి, రాజకీయ ఒత్తిడులు లేనటువంటి మానసిక ప్రశాంతత ఉండాలి, రాజకీయ దౌర్జన్యాలు లేనటువంటి మానసిక ప్రశాంతత ఉండాలి. ఈ రెండిటితో పాటు యువతకు ఉపాధి కల్పించాలి, అలాగే నిరాశ్రయులకు పింఛన్లు ఇప్పించాలి, అలాగే ఇల్లు లేనటువంటి జగనన్న ఇల్లు ఇస్తానని కలగన్నటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజల కళ అలాగే మిగిలిపోయింది కాబట్టి ఆ ఇండ్లను కూడా కట్టించి వాళ్ళకి ఇవ్వాలి. ఈ పనులను ఈ గవర్నమెంట్ వచ్చి 6-7 నెలల నుంచి జరిగినటువంటి అభివృద్ధి పనులు నేను తెలియజేస్తాను. ఎందుకంటే తెలియాలి కదా. ఇప్పుడు దాదాపు 4,60,00,000 రూపాయలు స్పెల్ 1, స్పెల్ 2 కింద గ్రామాల్లో సిసి రోడ్లకు, డ్రైనేజ్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి? గతంలో 5 ఏళ్లలో గ్రామాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏమి?
అలాగే మరొక్క 2.5 కోట్లు ఇప్పుడు ఎస్టిమేషన్లకు ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఆఫీసర్లు త్వరగా కంప్లీట్ చేయండి అని అంటున్నారు. ఇంకా కాంట్రాక్టర్లే మీద మీద పనులు వచ్చి లేబర్లు లేక ఇంకా కొన్ని చోట్ల పండగలు పబ్బాలు అడ్డం వచ్చి ఇంకా డిలే అవుతున్నాయి. 6.5-7 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం, సీసీ రోడ్ల కోసం తెచ్చింది ఈ ప్రభుత్వం కాదా? అలాగే రామ్జల చెరువు పాడైపోయిందని తెలిసి 3 ఏళ్లు ప్రేక్షక పాత్ర వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ నీళ్లని ఆదోని నియోజకవర్గ ప్రజలకు అందియకపోతే ఆ నీళ్లనన్ని తోడి మళ్ళీ క్రొత్త జలను ఆ చెరువులో నింపింది మన ప్రభుత్వం కాదా? అలాగే పీసీ బాలికల కోసం ఒక హాస్టల్ కావాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉన్నా కూడా దాన్ని అస్సలు పెడచెవిన పెట్టినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ప్రజలంతా బాధపడతా ఉంటే అటువంటి బాలికల హాస్టల్ని తీసుకొని వచ్చింది మన ప్రభుత్వం కాదా? అలాగే ఈరోజు 2 కోట్ల రూపాయల వరకు, దాదాపు 2 కోట్ల రూపాయల వరకు మున్సిపాలిటీ కింద నిధులు విడుదల చేసి 6 స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లను, పబ్లిక్ టాయిలెట్ శాంక్షన్ చేసింది ఈ ప్రభుత్వం కాదా? సో అన్ని విషయాల్లో అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఏం జరుగుతా ఉంది? ఎవరైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా కలిగినప్పుడు టూకీగా ఒక మాట, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేకి తేడా లేదు అని అంటారు. నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మొన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటారు, ఎప్పుడన్నా గరుసు, ఇసుక, కోడిగుడ్లు, వైన్ షాపులు. నేను ఒక విషయం చెప్తా, వాళ్ళు రాసుకున్న పుస్తకమే అది. 5 ఏండ్లు వాళ్ళు రాసుకున్న పేజీలేవి, వాళ్ళకి ఇంకా ఆ పేజీలు తప్పితే వేరే కనపడవు. సో వాళ్ళు రాసుకున్న పుస్తకాన్ని తీసుకొని వచ్చి దాన్ని టైటిల్ మార్చి మళ్ళీ మా మీద రాయడానికి వాళ్ళు సిద్ధమైనారు. నేను ఒకటే చెప్తున్నా అన్న, ఇప్పుడు మాటకు మాట సమాధానం చెప్పాల్సి వస్తే మేము చాలా విషయాలు కూడా గతంలో నిరాధారంగా మాట్లాడేటువంటి ప్రసక్తే ఉండదు. మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నారు, మమ్మల్ని బాధ్యతతో మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ బాధ్యత పట్ల మేము చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్నితోనే మేము ముందుకు వెళ్తున్నాం తప్పితే ఇంకా మాకు ఎటువంటి ఆలోచన, వేరే ఆలోచన లేదనే విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. టెండర్ ప్రక్రియ ముగిసి 15 రోజులు మాత్రమే అవుతా ఉంది. ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు అందరికీ తెలుసు, పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి. ఎక్కడ కూడా ఆ యొక్క వర్కులకి టెండర్ పిలిచే పరిస్థితి ఏర్పడలేదు. మొదటి టెండర్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి 45 లక్షల రూపాయలకు 15 రోజుల క్రితం పిలిచారు మున్సిపాలిటీ వారు. మీరు ఒక్కసారి పోయి చెక్ చేసుకోవచ్చు, డీసీలింగ్ లో మొదటి ఫేజ్ కింద ఎప్పుడు పిలిచారండి. ఆ యొక్క టెండర్ ను షెఫీ దక్కించుకున్నాడు. ఇంకా షెఫీ పనులే మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదంటే అగ్రిమెంట్ జరగాలి. టెండర్లు దక్కించుకున్న తర్వాత పనులు జరగాలంటే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జరగాలి. సో ఆ అగ్రిమెంట్ దశలోనే ఇంకా ఉండిపోయింది కాబట్టి దానికి రెజల్యూషన్ పాస్ కావాలి, లేకుంటే ఇనాన్సిపేషన్ చేసినా కానీ వాటిని అగ్రిమెంట్ చేయాలి, కౌన్సిల్లో ఆమోదం పొందాలి. కౌన్సిల్లో ఆమోదం కూడా మొన్ననే పొందింది కాబట్టి అగ్రిమెంట్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలకు పొంతనే లేదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్.
అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.